RTI Live News. Ask for right. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి జాల యాదయ్య శనివారం విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక గ్రామ ప్రజలతో కలిసి ఆయన ప్రతి గడపకు వెళ్లి ఓటర్లను పలకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో జాల యాదయ్య మాట్లాడారు. ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని ఉద్ఘాటించారు. నాకు కేటాయించిన కత్తెర గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరుతున్నామని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్రామ అభివృద్ధికి తాను రూపొందించిన ప్రణాళికల్ని ఆయన వివరించారు. సర్పంచ్గా ఎన్నికైన వెంటనే గ్రామంలో పేరుకుపోయిన డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని, అన్ని ప్రధాన వీధుల్లో సీసీ రోడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. చాలా సమస్యలు ఉన్నాయి. డ్రైనేజ్ సమస్య ఉంది. డ్రైనేజ్ సమస్య కూడా వస్తే రిటర్న్ పంపిరు. రెండోది సులభ కాంప్లెక్స్ లేదు, బస్ స్టాండ్ లేదు. ఇంకోటి ఏంటంటే వచ్చే 5 సంవత్సరాలలో ఇవన్నీ నేను చేస్తా. వచ్చే 5 సంవత్సరాలు నేను అన్ని అభివృద్ధి పనులను చేయగలుగుతా. రెండోది ఏంటంటే నేను చేయగలకుంటే మళ్ళీ సరే ఓట్లు కూడా అడగను. అమూల్యంగా ఓటేసి కత్తెర గుర్తుకు ఓటేసి గ్రామ ప్రజలకు నా ధన్యవాదాలు. వారి మీద అంతా గెలిపేయాలని మనవి. గుర్రంపోడు గ్రామంలో గత ఉన్నటువంటి సర్పంచులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పాత బీసీ కాలనీలో కానీ పాత ఊర్లో కానీ ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్య ఇక్కడ ఎక్కడికక్కడ మురుగునీరుగా పారుతుంది. అయినా కూడా వాళ్ళకు అవకాశం గత ఎన్నోసార్లు ఇచ్చినప్పటికీ కూడా ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా మళ్ళీ ఏదో ఒక మాట చెప్పుకొని పెద్దల పేరు చెప్పుకొని ఈ యొక్క ఓటు అడుగుకోవడానికి మళ్ళీ రావడం జరుగుతుంది. ఈ యొక్క మోసపూరితమైన మాటలు నమ్మకుండా కొత్తగా ఇప్పుడు మనకు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడినటువంటి శక్తివంతమైన నాయకుడుగా జాల యాదయ్య కత్తెర గుర్తు మీద ఓటు వేసి, అదేవిధంగా రోడ్డు మీద రాయరండి పరిధిలో ఉన్నటువంటి ఏదైతే ఉందో డ్రైనేజ్ సమస్య ఎక్కడి నీరు అక్కడ నీరు నిలబడి ఆ యొక్క ఇండ్లకు నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. అయినా కూడా పట్టించుకోలేని పాలకులకు మళ్ళీ ఏ విధంగా ఓట్లాడడానికి వస్తున్నారని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క గుర్తుపైన అత్యధిక ఓట్లు వేసి గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ అత్యధిక మేరతో గెలిపించగలరని కోరుకుంటున్నాను. ముందుగా గుర్రంపూడు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ గుర్రంపూడు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా జాల యాదయ్య గారు కత్తెర గుర్తుతోటి మేము ముందుకు వస్తున్నారు. తరతరాలుగా ఎన్నో దశాబ్దాలుగా ఒకరే ఈ గ్రామానికి సర్పంచ్గా వస్తున్నారు. మనం ఎటువంటి అభివృద్ధిని నోచుకోలేదు ఇన్ని రోజులు కూడా. ప్రధానంగా గ్రామంలో డ్రైనేజ్ సమస్య, బస్టాండ్ సమస్య, ఇందాక సార్ చెప్పినట్టు సులభ్ కాంప్లెక్స్ ఒకటి, ఇవేవి లేవు. మన చుట్టుపక్కల నాగార్జున నియోజకవర్గంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మండల్ గుర్రంపూడి మండలం. ఈ మండలంలో మనకి ఇటువంటి మేజర్ సమస్యలు తీర్చలేకపోయిండ్రు. ఎన్నో ఏండ్లుగా ఒకరే నాయకత్వం వహిస్తూ ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా మనకి ఛాన్స్ లేకుండా చేసిండ్రు. ఈసారికి ఒక ప్రజల నుంచి వచ్చిన నాయకుడు జాల యాదయ్య గారు, దయచేసి ప్రతి ఒక్కరు ఆశీర్వదించండి. మీ అమూల్యమైన ఓటేసి కత్తెర గుర్తుకి ఆశీర్వదించండి.